ఈ పేపర్లో వార్త, ఆ తర్వాత ఇది కోర్టులో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పేపర్లో వార్తని జడ్జిలు చదువుతారు, చదివినప్పుడు వాళ్ళు సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ లోకి వస్తారు, అంటే దాని మీద ఒక అవగాహనకు వస్తారు. అవగాహన రావడానికి ఈ తప్పుడు సమాచారాన్ని వాళ్ళు పేపర్లో రాస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళని దాని మీద కోర్టులోకి పిటిషన్ వేయడం బిగించేస్తారు. అప్పుడు నిందితుడి తరపున ఆర్గ్యుమెంట్స్ వస్తున్నా సరే జడ్జి గారి మైండ్ లో ఇది సైకలాజికల్ గా ప్రిపేర్ అయి ఉంటారు కదా, అప్పుడు ఈ కాన్సెప్ట్ జడ్జి గారు బాధ్యతగానే ఆలోచిస్తారు. ఎన్నో కేసుల్లో అట్లాంటి తిరస్కరించినవి, కానీ సైకలాజికల్ గా వాళ్ళ మీద ప్రెషర్ చేయటం అనమాట. ఇది ఒక గేమ్ నడిపేటటువంటి ఎత్తుగడ నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇది కానీ అనుమతి అయితే కంపల్సరీ ఉండాలి, అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయడానికి కుదరదు. కోర్టు అనుమతి అయితే ఖచ్చితంగా కోర్టు అనుమతి కాదు, ముందు ఆ కన్సర్న్ పర్సన్ ఒప్పుకోవాలి. ఓకే ఓకే, అతను ఒప్పుకుంటేనే కోర్టు అనుమతి ఇస్తుంది. అతను ఒప్పుకోకుండా కూడా కోర్టు అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళందరికీ రాజకేశ్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి, వీళ్ళందరికీ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ అందరికీ చేయాలంటే అందరి అనుమతి కావాలి కదా. అంటే ఇక్కడ బేసిక్ ఏం లేదు, వీళ్ళని కొన్ని రోజుల పాటు ఇంకా జైల్లో ఉంచాలి, సాగాలి కేసు. వీళ్ళని ఉంచాలి అంటే మొన్నేమో కస్టడీ అని అడుగుతారు. కస్టడీ పిటిషన్ మీద ఒక వారం 10 రోజులు ఆర్గ్యుమెంట్స్, 15 రోజుల నెల రోజుల సాగదీస్తారు. వీళ్ళు బెయిల్ అడిగారు అనుకోండి, ఇంకా కస్టడీ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా అంటారు అనమాట. దాన్ని వాయిదాలు అడుగుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జగన్ కేస్తుంది, వాళ్ళని టెన్షన్ లో ఉంచడానికి ఏంటి, మేము ఆర్గ్యుమెంట్స్ వినాలంటే ఇంకా కేసు డైరీ అది చూడాలా, కొంత టైం పడుతుంది, కొంచెం నెక్స్ట్ వారానికి వాయిదా వేయండి, ఇట్లాగనమాట. అంటే వాయిదా వేసేటప్పుడు ఈ లోపు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. అయితే జగన్ ఫస్ట్ రోజున అట్లా జరగల, రెండో రోజున ఆర్గ్యుమెంట్స్లో ఏం చెప్పింది కోర్టు, తన అరెస్ట్ కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఏం తీసుకోవడానికి వీల్లేదు, మీరు ఆర్గ్యుమెంట్స్కి రెడీ అవ్వండి అని చెప్పింది. ఇప్పుడు వీటిలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా, వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఏం చేస్తారు, ఇదిగో అది తేలాలి కదా అంటారు. అది తేలుద్దాం అంటేనేమో ఆర్గ్యుమెంట్స్కి నిందితుడి తరపున లాయర్లు రెడీగా ఉంటారు, వీళ్ళు సిద్ధంగా ఉంటారు, వీళ్ళు కావాలని వాయిదాలు వేస్తూ ఉంటారు.